హాయ్ అండి. ఈరోజు నేను మా ఇంట్లో చేపల కూర వండుతుంటే మా వారు సరదాగా దీన్ని షూట్ చేసి తన యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటానన్నారండి. ముందుగా శుభ్రంగా కడిగిన చేప ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, ఒక స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా ముందే కలుపుకోవడం వలన ఉప్పు కారం బాగా ముక్కలకి పట్టి మంచిగా తినేప్పుడు చాలా బాగుంటుందండి. మంచిగా ఉప్పు కారం ముక్కలకి మంచిగా పడుతుంది. ఇలా కలుపుకొని ఉప్పు కారం అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని మనం కొద్దిసేపు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. లేదంటే కనుక కొద్దిగా ఒక 2 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. పక్కన పెట్టుకోవాలి. మనం చేప ముక్కలకి అన్నీ కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. తర్వాత ఒక గిన్నె పెట్టుకుని అది వేడైన తర్వాత కొద్దిగా ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకుని అది హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. నాన్ వెజ్లో కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలండి. అందులోనూ ఎస్పెషల్లీ ఫిష్ కర్రీలో ఆయిల్ ఎక్కువ ఉండడం వల్ల ఫిష్ కర్రీ అది నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. కరివేపాకు వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత అది చిటపటలాడిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఉల్లిపాయలని, ఒకటే టమాటా వేసానండి. ఎక్కువ టమాటాలు వేసుకున్నా కూడా బాగుండదు. ఒక 2 ఉల్లిపాయలు, నేను తీసుకున్నది 1 కిలో ఫిష్ అన్నమాట. దానికి చిన్న చిన్న ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. ఎక్కువ ఉల్లిపాయలు తీసుకున్నా కానీ ఏంటంటే కర్రీ వచ్చేసి కరివేపాకు వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయలను, ఒక టమాటా గ్రైండ్ చేసాం కదండి. ఆ గ్రైండ్ చేసిన దాన్ని కరివేపాకు వేగిన తర్వాత గిన్నెలో వేసుకుని తిప్పుతూ ఉండాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించాలి. ఈ ఉల్లిపాయ టమాటా మిశ్రమాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుతూ ఉండాలి. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఉల్లిబొందు అంటే తెలుసు కదండి. ఫిష్ కర్రీస్లో వేస్తారు, ఫ్రాన్స్లో వేస్తారు, ప్రాన్స్లో అదంతా వేసేసుకుని శుభ్రంగా కడిగిన ఉల్లిబొందుని వేసుకుని వేయించుకోవాలి. శుభ్రంగా కడిగిన వెల్లుల్లి, అల్లం, నేను ఇందులోకి మామిడికాయ సగం, చింతపండు సగం తీసుకున్నానండి పులుపు కోసం. మొత్తంగా చింతపండు పులుసు కాకుండా ఇది మ్యాంగో సీజన్ కాబట్టి మామిడికాయ కూడా కొంచెం మనకి అవైలబుల్గా ఉంటాయి కదా, మామిడికాయ వేస్తే బాగుంటుందని చెప్పేసి అది సగం ఇది సగం తీసుకున్నాను. తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ వేగిన మిశ్రమంలో ఇది కూడా వేసుకుని కలుపుకోవాలి. అడుగంటకుండా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అడుగంటకుండా చూసుకుంటే బాగుంటుంది. అడుగంటితే అంతగా కూర టేస్ట్ మారుతుంది కదా. అడుగంటకుండా చూసుకోండి కర్రీ మాత్రం. అలా నూనె పైకి తేలే వరకు కూడా వేగనివ్వాలి. ఇదంతా కూడా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలండి. కొద్దిగా పసుపు వేసుకుని ఈ గ్రేవీకి తగినంత ఉప్పు వేసుకోవాలి. మనం ఫస్ట్ చేపల్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం కదండి, ఆ పీసెస్లో ఉప్పు కారం, అందుకని చెప్పేసి ఎక్కువ వేసుకోకూడదు. కొంచెం ఈ గ్రేవీకి సరిపడా ఉప్పు వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని, మనకి గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత మనం బెండకాయ చేపల పులుసు కదండి, శుభ్రంగా కడిగి పెట్టుకున్న బెండకాయని ముక్కలుగా కట్ చేసుకుని ఈ మరుగుతున్నప్పుడు పులుసు అందులో వేసేయాలి. అందులో వేసి ఉడకనివ్వాలి. ఎక్కువ బెండకాయలు కాదండి, కొంచెం ముదురుగా ఉన్నవి ఒక 5-6 బెండకాయలు అయితే సరిపోతాయి. తర్వాత ఫిష్ పీసెస్ ఇలా ఒక్కొక్కటిగా చేప ముక్కలన్నీ కూడా ఈ గిన్నెలో వేసేసుకోవాలి పులుసులో.
అన్నీ కూడా చక్కగా ఒకదాని మీద ఒకటి కాకుండా పక్క పక్కన నీట్గా పులుసులో అన్ని చేప ముక్కల్ని వేసుకుని లాస్ట్లో మిగిలిన ఉప్పు కారం కలిపిన మిశ్రమాన్ని కూడా అందులో వేసేసుకుని మూత పెట్టుకోవాలి. చూడండి చక్కగా ఎలా ఉడుకుతుందో చేపల కూర. ఇందులో కొంచెం కొత్తిమీర తరుగు వేసి చక్కగా గిన్నెని, ఇది చేపల కూర ఎప్పుడు కూడా గరిటతో కదపకూడదండి, అలా అలా తిప్పుతూ ఉండాలి. ఫైనల్గా కొత్తిమీర తట్టించి కొంచెం చూసారా నూనె పైకి తేలి ఎంత కలర్ఫుల్గా ఉందో చేపల పులుసు. బెండకాయ చేపల పులుసు రెడీ.